వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. ఉండి రాజకీయం కాకరేపుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు టార్గెట్ గా ఏపీ క్రిస్టియన్ సొసైటీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆకువీడు పరిసర ప్రాంతాల్లో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని విద్వేషాలు రగిలిస్తున్నారంటూ మండిపడింది. రఘురామ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రంగును బయట పెడతామంటూ ప్రెస్ క్లబ్ వేదికగా హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం. మంగళవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధులు అరుణ్ అరుసు, పాస్టర్ కుంపట్ల జేమ్స్, కె ఈశ్వర్ డానియల్, ఎస్ హానీ జాన్సన్ ఒక్కసారిగా గలమెత్తారు. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు అనుసరిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని దుయ్యబట్టారు. చర్చిలు కూల్చేస్తా, క్రైస్తవ్యాన్ని నిర్మూలిస్తా అనడానికి రఘురామ ఎవరు అంటూ సొసైటీ నేతలు నిలదీశారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు రూపమైన భారతదేశంలో నచ్చిన మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగం ఇస్తే దాన్ని కాలరాయడానికి ఆర్ఆర్ఆర్ ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. సొంత పార్టీలు మారే వ్యక్తికి మత మార్పిళ్ల గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. బైబిల్ ను, క్రైస్తవ సమాజాన్ని హేళన చేస్తే ఊరుకునేదే లేదని, ఉండి నియోజకవర్గ ప్రజలతో కలిసి రఘురామ నియంతృత్వ ధోరణిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. నా పేరు ఈశ్వర్ డానియల్, రాష్ట్రీయ మసీహా పరిషత్ చీఫ్ అడ్వైజర్. నేను మీడియా సమావేశానికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ఎందుకంటే మీడియా సమావేశం చేయడం నేటి విలేకరులు, మీడియా మిత్రులు ఘటనాఘట సమర్థులు మీరు. కాబట్టి క్రైస్తవులపై జరుగుతున్న ఇటీవల కాలంలో గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కులం చుట్టూరు రాజకీయాలు తిరిగాయి, ఇప్పుడు మతం చుట్టూరు రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఉండి నియోజకవర్గంలో గౌరవనీయులు శాసన డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఎందుకో ఒక సంఘ్ పరివార్ ఆలోచన విధానంతో క్రైస్తవులమై విషం చిమ్ముతున్నారు. మైనారిటీస్ మీద, క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద, క్రైస్తవ భక్తుల మీద ప్రత్యేకించి వాళ్ళని బాడీ షేమ్ చేస్తూ ఆయన చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు మీరు దళిత క్రైస్తవులు కదా, మీరు ఏ సర్టిఫికేట్తో మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ సర్టిఫికేట్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయని భయానికి గురి చేస్తున్నారు. అసలు ఏ సర్టిఫికేట్, క్రిస్టియన్స్ అంటే అది యేసు ప్రభువుని ఇష్టపడి చర్చికి వెళ్ళడం వేరు, ఆ మతాన్ని ఇష్టపడి బాప్టిజం తీసుకొని ఆచరణ చేయటం వేరు. చాలామంది దళిత క్రైస్తవులు ఆచరణలో లేరు కానీ ఇష్టపడి చర్చికి వస్తున్నారు తప్ప క్రిస్టియన్ ప్రాక్టీస్ లేదు, బాప్టిజం కూడా లేదు. అలాంటి వాళ్ళని చాలా ఇటీవల కాలంలో భయాందోళనకు గురి చేస్తున్నారు. చాలా ప్రత్యేకించి తెల్లవారు లేస్తే చాలు అదేంటో తెలియదు, క్రైస్తవులపై ఇప్పుడు లేనంత విధముగా విషాన్ని చిమ్ముతూ ఉన్నారు. క్రైస్తవుల మీద ద్వేషంతో మాట్లాడుతున్నారు. నా పేరు జేమ్స్ కుంపట్ల అండి, ఏపీ క్రిస్టియన్ సొసైటీ. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగ విరుద్ధంగా, ఆయన ఏదో నీతిమంతుడిగా, ఆయన సక్రమంగా రాజ్యాంగ పద్ధతిలో క్రైస్తవులు చర్చికి వెళ్ళేవాళ్ళు చర్చిలో ఉండాలని చెప్పడానికి ఆయన అనర్హుడు. ఒక రకంగా ఆయన రాజకీయ వ్యభిచారం అంటాం. పార్లమెంట్లో వైసీపీతో గెలిచి ఆయన ఆ పార్టీతో ఉండకుండా వేరే పార్టీలతో 5 సంవత్సరాలు గడిపిన వ్యక్తి. ఇప్పుడు కూడా తెలుగుదేశంతో గెలిచి తెలుగుదేశం కార్యకలాపాలకు నేను వెళ్ళట్లేదని చెప్తున్నారు. ఇటువంటి వ్యక్తిని రాజకీయ వ్యభిచారిగా గుర్తించవచ్చు. ఆయనే ఏ పార్టీ ఏ ఓట్లతో గెలిచాడో ఆ ఓట్లు సంబంధించి ఉండకుండా ఏదో క్రైస్తవులైన వారు, దళితుల వారు చర్చలకు వెళ్తే మీ మతం మారండి, సర్టిఫికెట్లు మారుస్తామని చెప్పడానికి ఆయన అనర్హుడు. అందుకని రాజకీయ వ్యభిచారం. ఆయన లక్షల మంది ఓట్లు వేస్తే ఆయన 5 సంవత్సరాలు అక్కడికి రాకుండా ఢిల్లీలో ఉండిపోయాడు. ఇంక ప్రజల కోసం ఏం చేయగలుగుతాడు అటువంటి వ్యక్తి? అంతేకాదు రఘురామకృష్ణరాజు గారు ఆర్థిక దోషిగా కూడా, ముద్దాయిగా కూడా కనబడుతున్నారు. ఆయన అన్ని అక్రమాలు చేసి ఆ ఉండి నియోజకవర్గంలో, రాష్ట్రంలో కూడా చర్చికి వెళ్ళి ప్రతి ఒక్కరూ సర్టిఫైడ్ క్రిస్టియన్గా ఉండాలని బలవంతం చేయడాన్ని, అలా చెప్పడానికి అనర్హుడిగా నేను ఈరోజు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు
ఆయన చేస్తున్న కార్యకలాపాల వలన రాష్ట్రంలో ప్రతి శాఖలో, ప్రతి షాపులో, ప్రతి పరిస్థితుల్లో 2 మతస్థులు 3 మతస్థులు కలిసి పనిచేసే అవకాశం కోల్పోతుంది మన దేశం. ఇప్పుడు ఆయన శాఖలో క్రైస్తవులకు పనిచేయలేని పరిస్థితి, లేకపోతే ఒక డిపార్ట్మెంట్లో హిందువుల దగ్గర క్రైస్తవులు పనిచేయలేని పరిస్థితి, క్రైస్తవుల దగ్గర హిందువులు పనిచేయలేని పరిస్థితిని, కనీసం ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏ మతం వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరు ట్రీట్మెంట్ చేస్తారన్న పరిస్థితుల్ని రఘురామకృష్ణరాజు గారు అంత విద్వేషపూర్వకమైన కార్యకలాపాలు తీసుకొస్తున్నారు. కనుక మేము ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, స్పీకర్ గారికి ఆయన బర్తరఫ్ చేయాలని మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా క్రైస్తవ మైనారిటీలని ప్రభుత్వం ఏ చట్టంతో ఎలాగ గుర్తిస్తుంది, చర్చిల్ని, స్థానిక ప్రార్థనా సమావేశాలని ఎలా గుర్తిస్తుంది, వాటి నిర్మాణానికి వారికి కావాల్సిన పరిమితులు ఏంటి,